ఫ్రెండ్స్ మీకు తెలుసా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో చిన్న షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా కరెంట్ స్టాక్ పొజిషన్లో ఇన్ స్టాక్ పొజిషన్ అండ్ అవుట్ స్టాక్ పొజిషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. దానికోసం నేను కొద్దిగా డేటా అయితే తీసుకున్నాను. ఇందులో కరెంట్ స్టాక్ పొజిషన్ ఇన్ అండ్ అవుట్ స్టాక్ పొజిషన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే మనం జస్ట్ జీరోని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ స్టాక్ పొజిషన్ ఇన్ స్టాక్లో తగ్గి ఆటోమేటిక్గా అవుట్ స్టాక్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఏ స్టాక్ అయితే మనకు అయిపోయిందో ఆ స్టాక్ జస్ట్ జీరోని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టాక్ మనకు అవుట్ ఆఫ్ స్టాక్లో చూపించడం అయితే జరుగుతుంది. దీనికి ఒక ఫార్ములా అయితే యూజ్ చేశాను. నేను యూజ్ చేసే ఫార్ములా గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని కొద్దిగా డేటా అయితే తీసుకున్నాను. ఈ డేటాను యూజ్ చేసి కరెంట్ స్టాక్ పొజిషన్ను అండ్ ఇన్ స్టాక్ అండ్ అవుట్ స్టాక్ పొజిషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా ప్రొడక్ట్స్ని అయితే తీసుకున్నాను. ప్రొడక్ట్స్ లిస్ట్ అండ్ వాటి యొక్క క్వాంటిటీ అయితే తీసుకున్నాను. దాన్ని యూజ్ చేసి ఇన్ స్టాక్ అండ్ అవుట్ స్టాక్ని ఏ విధంగా తెలుసుకుంటారో మనం చూద్దాం. దానికోసం నేను ఒక ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి నేను ఒక ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఫిల్టర్ అని క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్, మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ లిస్ట్ ఉంది కదా, ప్రొడక్ట్స్ లిస్ట్లో మనం టాప్ ప్రోడక్ట్ నుంచి లాస్ట్ ప్రోడక్ట్ వరకు మనం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఫార్ములా అప్లికేబుల్ కావడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇట్లా క్వాంటిటీ ఉంది కదా, క్వాంటిటీ ఫస్ట్ ల్యాప్టాప్ నుంచి టేబుల్ ఫ్యాన్ వరకు అయితే ఏదైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫార్ములా అప్లికేబుల్ కావడం జరుగుతుంది. దాని తర్వాత గ్రేటర్ దాన్ జీరో అంటే అందులో జీరో ఉన్నది మాత్రం ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విజిబుల్ కాదు. ఇక్కడ ఇన్స్టాక్ కాబట్టి మనకి ఏదైతే ఇన్స్టాక్ ఉందో అది మాత్రం విజిబుల్ కావడం అయితే జరిగింది. చూశారుగా, ఈ ఫార్ములా అప్లై చేసి ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాక్ అయితే విజిబుల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు అవుట్ స్టాక్ను మనం తెలుసుకోవడానికి నేను యూజ్ చేసే ఫార్ములా ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదేవిధంగా ప్రొడక్ట్స్ని అయితే మనం అన్ని ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ నుంచి టేబుల్ ఫ్యాన్ వరకు అన్ని ప్రొడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములా సెట్ కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ మనకు క్వాంటిటీలు ల్యాప్టాప్ నుంచి టేబుల్ ఫ్యాన్ వరకు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు జీరో అని క్లిక్ చేస్తే ఓన్లీ జీరో ప్రొడక్ట్స్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్లో ఏదైతే ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ మాత్రమే విజిబుల్ కావడానికి జరుగుతుంది. జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ ఇన్ స్టాక్లో లేదు కాబట్టి ఆ 3 ప్రొడక్ట్స్ మనకు అవుట్ ఆఫ్ స్టాక్లో చూపించడం జరుగుతుంది. జస్ట్ మనకి ఏదైనా ప్రొడక్ట్స్ జీరో అయిందనుకో, ఆ ప్రోడక్ట్ జస్ట్ జీరో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్స్ అన్ని మనకు ఇన్ స్టాక్లో తగ్గి ఇన్ స్టాక్లో ర్యాక్ పొజిషన్ తగ్గి ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే చూపించడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఎయిర్ కూలర్ ఉంది కదా, ఇక్కడ జీరో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ స్టాక్లో తగ్గి అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే చూపించడం జరుగుతుంది. చూసారుగా, ఎయిర్ కూలర్ ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే రావడం జరిగింది, ఇన్ స్టాక్లో నుంచి వెళ్ళిపోయింది. ఐఫోన్ ఇక్కడ జీరో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇన్ స్టాక్లో నుంచి అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకి ఏ ప్రోడక్ట్ అయితే జీరో అయిపోయిందో, అవుట్ ఆఫ్ స్టాక్ అంటే స్టాక్ కంప్లీట్ అయిపోయిందో ఆ స్టాక్ పైన జీరో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ స్టాక్లో నుంచి తగ్గి ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా మన కరెంట్ స్టాక్ పొజిషన్ అండ్ ఇన్ స్టాక్ అండ్ అవుట్ స్టాక్ పొజిషన్లో ఇన్ స్టాక్ ఏదైతే ఉన్నాయో అండ్ అవుట్ స్టాక్లో నుంచి ఏ స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందో ఆటోమేటిక్గా తెలుసుకున్నాను. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ అలాగే మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసాయని చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసాయని చూడొచ్చు. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసే మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.